తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకలకు 16 దేశాల నుంచి 47 మంది కైట్ ఫ్లయర్లు, 14 రాష్ట్రాల నుంచి కైట్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. సంక్రాంతి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది పతంగులే. సంక్రాంతి పండుగలో రంగురంగుల ముగ్గులు, బసవన్నలు, హరిదాసు కీర్తనలతో పాటుగా పతంగులకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరవేసి ఆనందంగా గడుపుతారు. హైదరాబాద్ వాసులకు పండగ లాంటి వార్తను తీసుకొచ్చాయి పతంగులు. నగరంలో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో 3 రోజుల పాటు జనవరి 15 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. వేడుకల్లో 19 దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. ఇక టూరిజం శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ కైట్ ఫెస్టివల్ను నిర్వహించినట్లు స్మితా సబర్వాల్ తెలిపారు. సందర్శకులకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా తెలంగాణ సాంప్రదాయ వంటలతో పాటుగా కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన రకరకాల స్వీట్లను అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టుల్లో ప్రదర్శించి విక్రయించారు. 3 రోజుల పాటు జరిగిన వేడుకలు నగరవాసులను ఆకట్టుకున్నాయి. దాదాపు 15 లక్షల మందికి పైగా సందర్శకులు ఈ వేడుకలకు హాజరయ్యారని టూరిజం శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈసారి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారని చెప్పారు. ఆ దిశగా సకల ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చెప్పారు. కైట్ ఫెస్టివల్ వచ్చేవారు అన్ని సౌకర్యాలను వినియోగించుకున్నారని చాలా ఆనందం వ్యక్తం చేశారు పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్. ఇక పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాంజాను కాకుండా సాధారణ దారాలని ఉపయోగించాలని పోలీసులు చెబుతున్నారు. రోడ్ల పక్కన, రైల్వే ట్రాక్లు, విద్యుత్ పోల్ సమీపంలో ఎగరవేయడం అత్యంత ప్రమాదకరమని కూడా చెబుతున్నారు. భవనాలపై పతంగులు ఎగరవేసేటప్పుడు చిన్నపిల్లల పక్కన పెద్దలు ఉండి తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తుంది నగర పోలీస్ శాఖ.